బిర్యానీ చేద్దాం. నాతో పాటు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి బిర్యానీ మీరు కూడా నేర్చుకోండి. ఇది బిగినర్స్ కోసం అనమాట. అంటే బేసిక్‌గా ఇది ఫస్ట్ టైం దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాననమాట నేను ఇంట్లో. దానికోసం ముందైతే ఆనియన్స్, మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే మనకి గ్రేవీ బాగా వస్తుందంట. సో నేను కూడా వేరే వీడియోస్‌లో చూసి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటిని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత చికెన్ అయితే కట్ చేసుకుంటున్నాను. మా నాన్న లెగ్ పీస్ తెమ్మంటే ఒకటి తీసుకొచ్చినాడు. సో అది కూడా బాగా కుక్ అయిపోయింది అనుకోండి వీడియో. సో దాని తర్వాత అయితే ఇప్పుడు మ్యాగ్నేషన్ అనమాట. మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇప్పుడు. సో దానికోసము పచ్చిమిర్చి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఏం యాడ్ చేశానబ్బా, ఫుడ్ కలర్ యాడ్ చేశాను, పెరుగు యాడ్ చేశాను, ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఏమన్నా మర్చిపోతే వీడియో చూస్తూ ఉంటారు కదా, సో అక్కడ కనిపిస్తాయి, ఒకసారి మీరు కూడా అవి చూసి యాడ్ చేసుకోండి. సో నేను కూడా బిగినర్ కాబట్టి అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను ఫుడ్ గురించి. సో దాని తర్వాత మ్యాగ్నేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బిర్యానీలో చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. మ్యాక్సిమం ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి దీన్ని. సో ఎక్కువ 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మసాలాలు అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిదన్నమాట. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీంట్లో గ్రేవీ చాలా చిక్కగా వచ్చిందనమాట. సో నేనైతే మ్యాగ్నేట్ చేయడానికి చాలా టైం పట్టింది నాకైతే. సో మొత్తానికైతే మ్యాగ్నేట్ అయితే చేస్తున్నాను. సో బేసిక్గా నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు హోటల్లో తినడం తప్ప ఎప్పుడు ట్రై చేసింది లేదు. సో ట్రై చేద్దామని చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మ నన్ను తెగ తిట్టేస్తుంది. దీని తర్వాత తిట్టేసింది కూడాను. చికెన్ అంతా రైస్ చేసేసావు, కర్రీ ఎలాగా అని చెప్పేసి. అందుకని చెప్పేసి మళ్ళీ చికెన్ తెప్పించి కర్రీ కూడా చేయడం జరిగిందనమాట. సో కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. సో మ్యాగ్నేటింగ్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే 2xలో పెట్టుకోండి, నేనైతే ఏమనుకోను. ఓకేనా? సరే, ఈ మ్యాగ్నెటింగ్ ప్రాసెస్ అంతా చూసేసేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మాడిపోయాయి అనమాట. మేము చికెన్ కడుగుతూ ఇది మర్చిపోయాను అనమాట. సర్లే అని చెప్పేసి ఫాస్ట్గా మాట్లాడిన వెళ్ళి ఆఫ్ చేసేయమని చెప్పాను. అయినా కానీ కొంచెం మాడాయి అనమాట, మరీ ఎక్కువగా ఏం మాడిపోలేదు. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అంత బాగా టేస్ట్ అంత బాగా వస్తుందంట దమ్ బిర్యానీ. సో చెప్పాను కదా, నేను కూడా వీడియోస్లో చూశాను. ఇలా కొంచెం కొంచెం మాడిపోయిన పీసెస్ ఉంటే మొత్తం తీస్తానమాట. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ పుదీనా, ఇవన్నీ అయితే చాలా ఎక్కువగా వేస్తాను అనమాట. మొత్తం అవే కనిపిస్తున్నాయి. అసలు ఆ ఫ్లేవర్ కలిపేటప్పుడు ఎంత బాగుందంటే స్మెల్ చాలా టెంప్టింగ్గా అనిపించింది. దాని తర్వాత దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట మనం. అంటే ఎందుకు వేస్తారో నాకు తెలీదు, బట్ వాళ్ళు వేయమన్నారు, నేను కూడా వేసాను అనమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్ నా దగ్గర లేవు, ఉన్న వాటితో మేనేజ్ చేశాను. బట్ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే అబ్బా, ఇక్కడే సగం నేర్చేసుకున్నాను నేను అనిపించేసింది అనమాట. కర్రీ కూడా చేశానని చెప్పాను కదా, ఇదేనమాట కర్రీ చాలా బాగుంది. టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. ఇప్పుడు ఇదనమాట. సో ఒక పక్క ఆఫ్ బాయిల్ చేసేసుకోవాలన్నమాట మనం కర్రీని. దాని తర్వాత యాక్చువల్లీ నేను ఇక్కడ చాలా పెద్ద పొరపాటు చేశాను. ఫస్ట్ అయితే మనం వాటర్ని మరిగేలా చేయాలన్నమాట. అంటే వాటర్లో మన పలావ్ దినుసులు అన్నీ వేసేసి అవి మరుగుతున్నప్పుడు దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసి దాని తర్వాత అవి మరిగిన తర్వాత రైస్ యాడ్ చేయాలి. బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే సాల్ట్ కూడా వేయకుండా డైరెక్ట్గా రైస్ పెట్టేశాను పొయ్యి మీద. చెప్పాలంటే అంత వెయిట్కి మా గ్యాస్ స్టవ్ కూడా మాడిపోయింది. చూసారా, మూత తీయబోయి చేయి కూడా కాల్చేసుకున్నాను అనమాట. నవ్వుకోండి అనేసాను మాకీతో. అంత గట్టిగా నవ్వేసింది అనమాట నేను సడన్గా అలా కింద పడేసరికి.
సో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనమాట. తర్వాత గుర్తొచ్చి దాంట్లో ఆకులు, అలములు మొత్తం వేసాను. కానీ సాల్ట్ మాత్రం వేయలేదనమాట. సో ఇదే అనమాట నేను చేసిన బ్లండర్ మిస్టేక్. దాని తర్వాత ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే టేస్ట్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యాను. ఇలా ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదనమాట. సో హాఫ్ రైస్ ఉడికించుకొని హాఫ్ కర్రీ ఏదైతే ఉందో మ్యాగ్నేట్ చేసిన కర్రీని ఉడికించిన తర్వాత ఈ రైస్ని తీసుకెళ్ళి ఆ ఉడుకుతున్న కర్రీలో యాడ్ చేయాలన్నమాట. హాఫ్ ఉడికిన రైస్ని దాని మీద మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. అడుగున రైస్ అయితే మైండ్ పోయిందనమాట, అంత టేస్ట్ వచ్చింది. కాకపోతే పైన లైక్ ఏమంటారు, ఆ రైస్ మాత్రం చాలా చప్పగా ఉందన్నమాట. సో మా తమ్ముడిని అడిగాను ఎలా ఉందని చెప్పేసి. వాడు తినేటప్పుడు వీడియో షూట్ చేసుకున్నాను అనమాట కొంచెం సీక్రెట్గా. వాడు ఎక్స్ప్రెషన్ పెద్దగా పెట్టడు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, పీసెస్ బాగా ఉడికాయి అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ అయితే నాకు ఇచ్చాడనమాట. ఇలా నేను బిర్యానీ అయితే చేశాను అనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.